చిత్తూరును వరద ప్రవాహం ముంచెత్తింది. నిన్న కురిసిన భారీ వర్షానికి నీవా నదీ పరివాహక ప్రాంతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముంపు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పర్యటించారు. బాధితులకు సహాయ సహకారాలు అందించారు. నది ముంపుపై హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని విస్మరించిందని మండిపడ్డారు. చిత్తూరులో నీవా నదీ ప్రవాహం ముంచెత్తిన కాలనీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. చిత్తూరులో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయ్యాయి. మరోపక్క నీవా నదీ ప్రాంతంలో ఉన్న ఇళ్లన్నీ కూడా నీటిలో కూడా దాదాపు 10 అడుగుల లోతు మేర నీళ్లు కూడా చేరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ చిత్తూరులో ఉన్న వీరభద్ర కాలనీ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 2000 ఇళ్లు పూర్తిగా ఈ వర్షపు నీరు మధ్యలో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం ఇక్కడ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది కుటుంబాలందరూ కూడా తమ నివాస ప్రాంతాలకే పరిమితం అయిపోయారు. ప్రస్తుతం వాళ్ళకి తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరికే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ఈ చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి గారు ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడున్న పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ వసతులు ఏమో ఆడ బ్రిడ్జ్ కాడ అన్ని మాట్టుకున్నది, అదంతా తొలగిస్తే మాకు నీళ్లు కొంచెం తగ్గుతుంది. వర్షాలు వచ్చినప్పుడంతా కూడా ఇదే పరిస్థితి మీకు నడుస్తుంది. చిన్నపిల్లలు కావచ్చు, మీరందరూ కూడా ఇక్కడ రాత్రి నుంచి కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. రాత్రి ఈ వర్ష వృద్ధికి ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొన్నారు? రాత్రి నుంచి నిద్ర కూడా లేదు ఎవరికి. మాకు ఆ బ్రిడ్జి కాడ క్లీన్ చేస్తే చాలు, ఈ పక్క ఏరియాలో నీళ్లు రాదు. చిన్న హోల్ పెట్టున్నారు సార్, అది కొంచెం పెద్దదిగా కానీ పెట్టుంటే ఈ రోడ్లకంతా రాదు నీళ్లు. ఆ చిన్న హోల్ వల్ల ఆ నీళ్ళంతా ఇటు సైడ్ తిరిగేస్తుంది. ఆ పెద్ద హోల్ పెట్టాలా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ విజయానందర్ గారు పరిశీలించడం జరిగింది. మరి వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుంది. సార్ చెప్పండి, అసలు ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉదయం కురిసిన భారీ వర్షానికి ఎంత పరిస్థితి ఉంది? మరి ఇదే విధంగా 4-5 రోజులు కురిస్తే ఎలాంటి పరిస్థితి ఉంది? ఏ విధమైన గతంలో ఇంతకంటే ఎక్కువగా వర్షాలు వచ్చి ఇంతకంటే ఎక్కువగా ఇబ్బంది పడినప్పుడు కూడా మేము వెంటనే వాళ్ళ ప్రాణానికి గాని వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా వెంటనే వాళ్ళని సచివాలయం ఉన్న ఏరియాలకు నిరాశ్రయులంతా తీసి అక్కడ ఆశ్రయం కల్పించి, అదేవిధంగా కొన్ని పాఠశాలలు కూడా ఖాళీ చేసి ఆ పాఠశాలలో వాళ్ళ ఆశ్రయం కల్పించి వాళ్ళకు కావాల్సిన బట్టలు కావచ్చు, పడుకోవడానికి సాపా దిండులు, బెడ్షీట్లు, లుంగీలు ఇట్లా అనేక రకమైన వసతులు కల్పించాం. గతంలో మేము కూడా హామీ ఇచ్చాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనికి రివిట్మెంట్ కట్టి, ఈ నీవా నది ఒడ్డు వారు ఉండే దానికి రివిట్మెంట్ కట్టి, లిల్లీ బ్రిడ్జ్ కట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకంతా శాశ్వత పరిష్కారం చేస్తామని, దాంట్లో భాగంగా ఎలక్షన్స్ ముందు కూడా ఇటు పక్క నుంచి అటు పక్కకు పోవడానికి దాదాపు ఫోల్స్ వేసి అటు దాటడానికి కూడా గతంలో ఆ వసతి లేకుండా ఉంటే దాన్ని కూడా మేము చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా హామీల్లో భాగంగా చిత్తూరుకు వస్తేనే మేము రివిట్మెంట్ కట్టి, లిల్లీ బ్రిడ్జ్ కట్టి ఇక్కడ పూర్తిగా శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినారు. హామీలు ఎలక్షన్స్ వరకే పనిచేసినాయి గాని ఈ పొద్దు పేదల కోసం విస్మరించారు. ఆ హామీలన్నీ మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా పేదల పక్షాన పోరాడడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరం కూడా ఉదయాన్నే లేచి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయని, ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు కావాలంటే కూడా వెంటనే నేను వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భోజనాలే కాకుండా ఇంతకంటే వర్షాలు పెరిగితే వెంటనే వాళ్ళందరినీ కూడా నిరాశ్రయులందరినీ కూడా తీసుకెళ్లి ఏదో ఒక జాగాలో వసతి ఏర్పాటు చేసి అది వారం రోజులైనా 10 రోజులైనా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళకు బట్టలు కావచ్చు, భోజనాలు కావచ్చు, పూర్తిగా కూడా వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవడానికి మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చాం. వీళ్ళందరి తరఫున కూడా ఈ రోజు మేము హామీ ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ నీవా నదికి సంబంధించి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తామని కూడా మేము మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఇది మనం చూస్తున్నాం, నీవా నది ప్రవాహ ప్రాంతం వరదలు వస్తే చాలు, భారీ వర్షాలు వచ్చినా చాలు ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ నీవా నదికి సంబంధించి ఇక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేశాం. ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం రాకపోవడంతో ఆ పనులన్నీ కూడా అర్ధాంతంగా నిలిచిపోయిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే ఈ నీవా నదికి శాశ్వత పరిష్కారం కూడా చేస్తాం, ఇక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తామంటూ విజయానందరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, చిత్తూరు.